హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది నాకో విలేజ్ అండి. కిన్నౌర్ డిస్టిక్లో హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇక్కడ ఇప్పుడు స్నోఫాల్ అవుతూ ఉంది. మీరు చూస్తున్నట్లయితే మీకు స్నోఫ్లేక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరీ హెవీగా అయితే లేదు, కానీ మైల్డ్గా ఉంది. మనం ఎంత చెప్పినా డైరెక్ట్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఫీలింగే వేరు కదా. చాలా బాగా ఉండిందనమాట ఈ స్నోఫాల్ అనేది. సో ఇక్కడ ఏంటంటే ఇది చాలా చిన్న విలేజ్. ఇక్కడ మనం ఒక పల్లెటూరుకి వెళ్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ ఏమేమి ఉంటాయంటే మానిస్ట్రీ ఉంటుంది, అలానే నాకో లేక్ ఉంటుందన్నమాట. సో అవన్నీ మనం ప్రస్తుతానికి చూసేద్దాము. చూస్తూ ఉంటే మనకి చుట్టూ హిమాలయాస్ కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం స్నో మౌంటైన్సే అండి. అప్పుడు మేమున్న టెంపరేచర్ ఎంత అంటే 4 degrees ఉంది అప్పటికి మా టెంపరేచర్ అక్కడ. కానీ చాలా బాగుండింది. మనం ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే ఏంటంటే మన స్టామినా ఎంతో మనకు తెలిసిపోతుంది. మన ఇమ్యూనిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయో కూడా మనం గెస్ చేసుకోవచ్చు. ఆ టెంపరేచర్స్కి ఆ వెదర్కి మనం ఎలా ఫీల్ అవుతున్నాం అనేసి. సో ఈ నాకో ఏంటంటే సీ లెవెల్కి 3666 meters హైలో ఉందన్నమాట. ఇంకా మనం వెళ్ళే కొద్దీ ఆల్టిట్యూడ్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కీ మానిస్ట్రీ అండి. ఇదంతా మడ్తో చేస్తారనమాట వీళ్ళు. ఇదంతా మడ్తో చేసేసింది ఈ బిల్డింగ్ మొత్తం. సో ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్, వాష్రూమ్స్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ ఉండవు. అంతా నీట్గానే ఉంటుంది. కాకపోతే ఫుడ్ ఏంటంటే మన సైడ్ ఫుడ్ లాగా ఉండదన్నమాట. సో ఇదే అనమాట మానిస్ట్రీ. ఇది 11th centuryలో కట్టిన మానిస్ట్రీ అండి. కానీ ఇప్పటికీ ఎంత బాగుందో చూడండి. ఇదంతా వాళ్ళు మడ్డుతోనే ప్రిపేర్ చేస్తారు. ఈ మానిస్ట్రీ లోపల ఒక చిన్న షాప్ కూడా ఉంది. కాకపోతే ఏంటంటే నేను లోపలికి వెళ్ళేసి షాప్లో వీడియో తీయలేదు. వీడియో తీయకూడదంటే మానిస్ట్రీ లోపల కూడా నేను వీడియో తీయలేదు. ఆ దేవుని కూడా చూపించొద్దు అన్నారు. నేను బయట నుంచే ఈ షాప్ వీడియో తీశానమాట. ఇక్కడ అన్నీ బుద్ధాస్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయండి. మన కీ చైన్స్, అక్కడ కొన్ని ఆయిల్స్ అవి యూస్ చేస్తూ ఉంటారు. అవి ఈ మానిస్ట్రీ షాప్లో మనకి దొరికేస్తాయి. సో లోపలికి వెళ్ళకూడదు అన్నారు కాబట్టి నేను ఇంకా వెళ్ళలేదన్నమాట. కానీ చాలా బాగుంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది యాక్చువల్లీ ఇలాంటి ప్లేసెస్కి వస్తే. ఈ విలేజ్ ఎలా ఉంటుంది అంటే మన చాలా పాతకాలంలో ఎలా ఉండే వాళ్ళ మట్టి గోడలు అలానే ఉంటుందండి. ఇక్కడ లోపలికి వెళ్తున్నారు కదా, అదే లోపల మానిస్ట్రీ అనమాట. లోపల వాళ్ళ దేవుడు ఉంటారు. అది మనం తీయొద్దన్నారు కాబట్టి వీడియో నేను తీయలేదు. ఇదంతా మట్టేనండి. ఈ స్టోన్స్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ వింటర్ సీజన్స్లో అలా వస్తే ఇదంతా స్నోతో కవర్ అయిపోతుందంట. ఇవంతా వాళ్ళ మంత్రాలట, ఇలా తిప్పాలి అని చెప్పారు. సో మేము అలా తిప్పుతూ ఉన్నామన్నమాట. ఇవి ఏంటి అవంతా మనకు తెలియదు, వాళ్ళు చెప్పారు ఇవన్నీ మంత్రాలు అని చెప్పారు. సో ఇలా తిప్పమంటే మేము ఇలా తిప్పేస్తూ ఉన్నాము. మనం ఇప్పుడు మానిస్ట్రీ చూసేసాం కాబట్టి ఇప్పుడు నాకో లేక్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఆ లేక్ దగ్గరికి వెళ్ళే రూట్ చూస్తే నాకు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఎలా ఉండేదో అలా ఉంటుంది. చూడండి, ఇవన్నీ మట్టి ఇల్లులు అనమాట. స్టోన్స్ తోటి కట్టి ఎంత బాగున్నాయంటే ఆ ఫీల్ మళ్ళీ వచ్చింది. ఎప్పుడైనా పాతకాలమే కదా, ఎంత బాగుంటాయో ఆ రోజులే వేరు కదా. ఆ ఫీలింగ్ మళ్ళీ రావాలంటే నిజంగా అక్కడికి వెళ్ళాలేమో అనిపిస్తుంది. అంత బాగుంది యాక్చువల్లీ. చూడండి, మీకు రూట్ అంతా చూస్తే వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉందనేది మీకు అర్థమైపోతుంది. చిన్న చిన్న పిల్లలు స్కూల్స్ కూడా ఉన్నాయండి. అక్కడ స్కూల్స్కి వెళ్తూ ఉంటారు. ఒక్కటే ఒక స్కూల్ ఉంది. చూడండి ఆ విండోస్. నేను ఇక్కడ ఈ బర్రెల్ని కూడా తీసాను, అంటే అవి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట, అందుకని తీసేసాను. ఇక్కడ మొత్తం మట్టితోటి చెక్కలతోటి వాళ్ళు వంట చేసుకుంటారంట. సో చెక్కలు స్టోరేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తూ ఉంటే హిమాలయస్ అన్నీ నీట్గా కనిపిస్తాయి. చూడండి ఎంత బాగుందంటే వెదర్ చక్కగా చల్లగా భలే ఉంది. ఇక్కడ మనం బర్రెల్ని ఎలా స్టోర్ చేస్తున్నారో చూడండి. మనమైతే ఒక షెడ్ లాగేసి ఆ షెడ్ కింద పెట్టి అలా చేస్తారు కదా, ఇక్కడ అలా కాదండి. స్టోన్స్ తోటి వాటికి రూమ్ లాగా పెట్టేసి వాళ్ళు చేసేస్తూ ఉంటారు. ఇక్కడ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కన్స్ట్రక్షన్ చాలా కష్టము, ఎందుకంటే వాళ్ళకి అన్ని మెటీరియల్స్ అన్నీ చాలా దూరం నుంచి రావాలి కాబట్టి
కాకపోతే ఇప్పుడిప్పుడే చాలా డెవలప్ అవుతుంది. ఇక్కడ చూడండి వాళ్ళు ఇలా బర్రెల్ని ఇవన్నిటిని ఎలా పెట్టారో ఈ రాళ్ళతోటి ఒక రూమ్ లాగా చేసేసి అన్నిటినీ అలా పెట్టారు. ఈ చిన్న లేగతోడు చూడండి అప్పుడే పుట్టినట్టుంది, చాలా బాగుంది. ఇక్కడ నేను అందుకే వీడియో తీసుకున్నాను. ఇప్పుడు మనం లేక్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇదే నాకో లేక్ అంటారండి. చాలా బాగుంది. ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉంది. జస్ట్ ఒక 5 minutes 10 minutes తిరగచ్చు, కానీ పీస్ఫుల్గా ఉంటుంది. ఒక దగ్గర కూర్చొని కాసేపు అలా టైం స్పెండ్ చేయాలంటే ఇక్కడికి వచ్చి మనం టైం స్పెండ్ చేయొచ్చు. ఇది వింటర్స్లో మొత్తం అంతా గడ్డ కట్టుకొని పోతుందండి. ఈ వాటర్ కూడా మనకేం కనపడదట, మొత్తం అంతా ఐస్ లాగా అయిపోతుంది. సో ఎంత బాగుందంటే మేము రైడ్ చేసాము, బోట్ రైడ్ చాలా బాగుంది అసలు. మొత్తం చెట్లు, ఇప్పుడంతా గ్రీనరీ అంత లేదు, కానీ ఇంకా యాపిల్ సీజన్స్లో అలా వస్తే మొత్తం అంతా ఈ చెట్ల నిండా యాపిల్స్ అవి ఉంటాయంట. మేము వెళ్ళేటప్పటికి యాపిల్స్ అయితే లేవు. మేము వెళ్ళింది మేలో కాబట్టి యాపిల్స్ అలాంటివి ఏం లేవు. ఆగస్ట్ సెప్టెంబర్ ఆ సీజన్లో యాపిల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ చెట్ల నిండా యాపిల్సే ఉంటాయని చెప్పారు అక్కడ. ఈ మానిస్ట్రీ దగ్గర మొత్తం మనకి కూర్చోడానికి, పార్కింగ్ చేసుకోవడానికి ప్లేసెస్ కూడా చాలా ఉందండి. ఇక్కడ మనం కూర్చొని టైం స్పెండ్ చేయొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ చిన్న వీడియోని ఇస్తే